హలో, గుడ్ మార్నింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. ఎండలు మండిపోతున్నాయి కదండి అందరికీ. మాకు కూడా మాడిపోతున్నాయి, మామూలుగా లేదు అసలు. చాలా వేడి అనమాట, విపరీతమైన వేడిగాలు వేస్తున్నాయి బాగా. ఇంకా ఇంకా డే వ్లాగ్ ఎంత వేడిలో మేము ఇక్కడ ముగ్గులు వేసుకుంటున్నాం అనమాట. మీరు తమ్నైల్ చూసే ఉంటారు కదా, ముగ్గుల గురించి పెట్టాను కదా. సో ఇలా టైల్స్ మీద ఈరోజు ముగ్గులు వేసుకుందాం అనుకుంటున్నాం అనమాట. ఎండ ఎక్కువగా కాస్తుంది, అందరూ వడియాలు వేసుకుని మామిడికాయలు పచ్చళ్ళు అవి పెడుతున్నారు, మేము ముగ్గులు పెడుతున్నాం అనమాట. సో ఖాళీ దొరికిద్ది కొంచెం, ఇంకా పెట్టద్దాం అనేసి ఎప్పటి నుంచి అనుకుంటున్నాం అనమాట. స్టార్ట్ చేసాము ఈరోజు. ఒకరోజు ఏం కంప్లీట్ అవ్వలేదండి, 2-3 రోజులు అలా పట్టింది అనమాట. కొంచెం టైం ఉన్నప్పుడల్లా ఒకటి అలా వేస్తూ వచ్చాం అనమాట. ఆల్రెడీ స్టార్ట్ చేసాము. ఇంకా ఇది వీడియో ఇప్పుడు గేట్ దగ్గర వేస్తున్నాం అనమాట. మెయిన్ చిన్న గేట్ దగ్గర వేసుకుంటున్నాం అనమాట. చిన్న చిన్న ముగ్గులు వేద్దాం అనేసి గేట్ దగ్గర రెండిట్ల దగ్గర కూడా చిన్నగా వేద్దాం అనేసి అనుకుంటున్నాము. ఇంకా మీరు తమ్నైల్ చూసే ఉంటారు కదా, మంచి కలర్ కాంబినేషన్ వచ్చిందని. మీరు వీడియో అంతా చూస్తే కనుక మీకు అర్థమవుతుంది కలర్ కాంబినేషన్, ఏ కలర్స్ మిక్స్ చేసాము, ఏ కలర్స్ తీసుకున్నాము ఏంటి అన్నది మొత్తం అంతా కూడా మీకు అర్థమవుతుంది క్లియర్గా. సో నేనైతే ఇంక మొత్తం డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తాను. ఏ పెయింట్స్ వాడమో, ఏ పెయింట్స్ వాడితే బాగుంటుందో, చాలా రోజులు ఉంటాయో నేను చెప్తాను. ఈలోపు మీరు ఏం చేస్తారంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్నీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. తప్పకుండా ఎవరికైనా షేర్ చేసి హెల్ప్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచి వీడియోస్ అన్నీ కూడా ఎంజాయ్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇక్కడ మేము ఏషియన్ పెయింట్స్ తీసుకున్నాం అనమాట, వైట్ కలర్ అనమాట. ఏషియన్ పెయింట్స్ తీసుకున్నాము. ఏషియన్ పెయింట్స్లోనే మనకి ముగ్గులు కావాల్సిన పెయింట్స్ అంటే మన షాప్లో ఇస్తారు. నేను ఇక్కడ మీకు మధ్యలో క్లిప్ యాడ్ చేస్తాను, ఏ పెయింట్స్ యూజ్ చేస్తాం క్లియర్గా నేను చూపిస్తాను. రేట్స్ కూడా చూపిస్తాను నేను. మీరైతే స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసి పెట్టుకోండి, బాగా యూజ్ అవుతుంది. ఈ పెయింట్స్ చాలా బాగుంటున్నాయంట. నాకైతే ఈ పెయింట్స్ గురించి అసలు కొంచెం కూడా నాకు తెలియదు. అసలు నీలిమా ఉంది కదా, ఇక్కడ మా రవణమ్మ వాళ్ళ అమ్మాయి ఉంది కదా, తిన ముగ్గులు బాగా పెడుతుంది అనమాట. బాగా పెడుతుంది, ప్లస్ తను ఆల్రెడీ వేస్తూ ఉంటుంది అనమాట. ముగ్గులు వేస్తూ ఇలా పెయింట్ ముగ్గులు వేస్తూ ఉంటుంది అనమాట. ఏ ముగ్గులు కలర్స్ వాడేవి అంటే ఎలా మెయింటైన్ అవుతున్నాయి, ఎలా ఉంటున్నాయో పోతున్నాయి అనేది తనకు క్లియర్గా అర్థమైపోయింది అనమాట. సో ఫైనల్లీ ఏంటంటే ఏషియన్ పెయింట్స్లో కొన్ని పెయింట్స్ నేను మీకు చూపిస్తాను. ఆ పెయింట్స్ చాలా బాగుంటున్నాయి అనమాట. కొన్ని కలర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. పెయింట్స్ అన్ని మిక్స్ చేస్తే ఒక మనకి కొత్త కాంబినేషన్ వస్తుంది. ఒక గుడ్డ వేస్తారా? గుడ్డు తినేసి వచ్చేస్తావా? ఏమైనా చదువుకుంటావా? ఇది చూడు, నువ్వు ఎగ్ తినేసి వచ్చేస్తావా, ఏమైనా చదువుకుంటావా? అసలు వచ్చా నీకు ఏబిసిడీలు వచ్చా? పాలు గుడ్డు తింటావా? మరి చదువు. పాలు ఎవరు ఇస్తారు? ఆయమ్మ ఇస్తుందా? పాలు గుడ్డు తినేసి వచ్చేస్తావు, చదువుకోవు అంతేనా? పడుకుంటావా? అమ్మ బాబోయ్, ఆహా, గుడ్డు పాలు తినేసి పడుకుని వచ్చేతావు అంతేనా? బువ్వ కూడా తింటావేంటి? అమ్మ బువ్వ కూడా పెడతారా అక్కడ? ఏం పెడతారేంటి? పప్పుని ఇంకా బువ్వనా? రసం ఏమి ఇవ్వరా మరి? రసం, ఆవకాయ పచ్చడి, నెయ్యి ఇలాంటివన్నీ ఇస్తారా? ఇస్తారేంటి? అంటే చదువుకోవైతే పప్పు, బువ్వ, గుడ్డు, పాలు మంచిగా గుడ్డు పాలు తాగి వచ్చేస్తాం అనమాట. అయితే అంతేనా? రెడ్ అండ్ వైట్. ఏ కలర్ వస్తుంది? పింక్ వస్తుంది. బేబీ పింక్ లాగా చూసారు కదా, కొత్త కాంబినేషన్. అసలు ఎంత బాగుందో తెలుసా అండి. అసలు బేబీ పింక్ వచ్చింది అనమాట. గేట్ ముందు వేసాం, ఇది చాలా బాగా సెట్ అయింది అనమాట. ఎంత బాగుందంటే అసలు లోటస్ వేసాము, లోటస్ వేసి దానికి బేబీ పింక్ వేసాము, ఇంక ఎక్సలెంట్గా కుదిరింది.
ఆహా ఓకే. డార్క్ పింక్, యాక్చువల్ పింక్ అంటే మనకు కొన్నప్పుడే పింక్ రావాలి, అదే కదా బాగుంటుంది. అవి ఉంటాయండి, మరి లేవంటున్నారు. మరి మొన్న నువ్వు తెచ్చావు కదా ఆ రోజు లేవు అక్కడ మరి. మనం ముందుగా అనుకుంటే, లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ చేద్దాం. వాటర్ కలర్స్ అయితే ఉంటాయి మళ్ళీ అందులో, డిమార్ట్లో ఉంటాయి, కానీ అవి తొందరగా పోతాయి. సో చూసారు కదా, ఇక్కడ మేము ఆరెంజ్, గ్రీన్ అండ్ బేబీ పింక్ తీసుకున్నాం అనమాట. సో మధ్యలో అక్కడ వింగ్స్ లాగా ఉన్నాయి కదా, వాటికేమో ఆరెంజ్ వేస్తున్నాం అనమాట. చాలా బాగా వచ్చింది, కరెక్ట్గా కుదిరింది అనమాట. మీరు ఒకవేళ వేద్దాం అనుకుంటే మీరు సేమ్ డిజైన్ వేసుకుని స్క్రీన్ షాట్ తీసేసుకుని సేమ్ కలర్ కాంబినేషన్ అయితే వేసుకోవచ్చు. ట్రై చేయండి, మాకైతే బాగా కుదిరింది. కిందన కూడా గ్రే కలర్ ఉంది కాబట్టి బాగా సెట్ అయింది అనమాట. సో ఈ ముగ్గు అయితే మన ఫైనల్ ఇలా వచ్చిందనమాట. సైడ్ బార్డర్స్ ఉన్నాయి కదండి, దానికి ఎల్లో తీసుకున్నాం అనమాట. వైట్ లైన్స్ తీసుకుని జస్ట్ ఎల్లో వేసాము. చాలా సింపుల్గా నీట్గా ఉందన్నమాట. సైడ్ బార్డర్స్ కూడా చాలా ఈజీగా ఉన్నాయి కలర్స్ వేసుకోవడానికి. తర్వాత ఎల్లో కూడా అక్కడక్కడ వేసాం కాబట్టి ఇంకా చాలా నీట్గా వచ్చిందనమాట. ముందు ఎల్లో వేయడం వల్ల కొంచెం ముగ్గు బాగా హైలైట్ అవుతుందన్నమాట. వైట్, గ్రీన్, ఎల్లో. వైట్, గ్రీన్, ఎల్లో కలిపి ఈ కలర్ వచ్చింది అంతే కదా. వైట్, గ్రీన్ ఇది వచ్చింది. మధ్యలో ఒకటి ఏదైనా డార్క్ వేసిద్దాం, లైట్ అయిపోకుండా ఉంటుంది. ఇంకా బ్లూ ఏదో ఇక్కడేమో గ్రీన్ వైట్ కలిపితే ఇలా మాకు ఇక్కడ క్యాప్ మీద కనిపిస్తుంది కదా మీకు, ఆ లైట్ గ్రీన్ వచ్చిందనమాట. సో చాలా బాగుంది, ఇది కూడా చాలా కొత్తగా అనిపించింది అనమాట కాంబినేషన్. ఇక్కడ సెంటర్లో ఇలా ముగ్గు పెడుతున్నాం అనమాట. ఇక్కడ అలా పద్మములతో వేస్తున్నాము. 11x6 అనమాట. 11 చుక్కలు 6 వచ్చే వరకు అనమాట. ఇలాగ పద్మ ముగ్గు అయితే బాగా కనిపిస్తాయి కదా, కలర్స్ బాగా వస్తాయి అనేసి ఇంక ఇక్కడ సెంటర్లో పెడుతున్నాం. కరెక్ట్గా సెంటర్లో చూసి పెడుతున్నాం అనమాట. కలర్స్ వేసుకోవడానికి కూడా చాలా స్పేషియస్గా ఉంటాయి. ఇలాంటి ముగ్గులు కలర్స్కి కూడా చాలా అందంగా కనిపిస్తాయి. ఆఫ్టర్ కలర్స్ వేసిన తర్వాత కూడా చాలా బాగుంటాయి అనమాట. 11x6 డాట్స్ వచ్చేలాగా పెట్టుకుంటే కనుక మనకి ఈ ముగ్గు వస్తుంది. చాలామందికి తెలిసే ఉంటుంది ఈ ముగ్గు, నాకు తెలిసి. సో ఈ ముగ్గు అయితే పెడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏ కాంబినేషన్స్ తీసుకుంటున్నామో మీరు చూడండి స్కిప్ చేయకుండా.
పెట్టుకొచ్చాను లోపల. ఇది ఈ లోపల రంగులు వేసి తీసుకునేటప్పుడు ఇలాంటి పెద్ద బ్రష్లు తీసుకొని చిన్న బ్రష్లు తీసుకోవడం వల్ల తొందరగా జరగదు, అసలు చాలా లేట్ కూడా అయిపోతుంది అసలు. దానికి అది కూడా బ్రష్కి కూడా చాలా తక్కువ ఉంటుంది కదా, సో అది తొందరగా కదలదు, అసలు జారుతున్నట్టుగా అక్కడికక్కడే ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. ఇవి పెద్ద బ్రష్లు తీసుకున్నాము మేము, 2 పెద్ద బ్రష్లు తీసుకుని మేము 4-5 బ్రష్లు తెచ్చుకున్నాం అనమాట. తెచ్చుకుని ఇలా వేస్తున్నాం అనమాట. ఇది మనకి ఫస్ట్ అయితే మనం వైట్ వేసేసుకుంటున్నాం యాజ్ యూజువల్. కింద టైల్స్ కాబట్టి కొంచెం 2 సార్లు వేస్తేనే కానీ అంటుకోవట్లేదు అనమాట, జారుగా ఉన్నట్టుగా ఉంది కొంచెం. దానివల్ల ఏంటంటే ఇది కొంచెం తిక్కుగా రావడం కోసం ఎక్కువగా మనం వాళ్ళు ఇస్తారు కదా లిక్విడ్, అది ఎక్కువ మిక్స్ చేయలేదు, తక్కువ వేసాం అనమాట. మనం దాన్ని ఎక్కువ మిక్స్ చేస్తే కనుక తొందరగా పోతాయంట ముగ్గులు. సో తక్కువ మిక్స్ చేసుకుని వేసుకుంటే కనుక చాలా రోజులు ముగ్గులు ఉంటాయి అన్నమాట. బాగుంది ఇలా, బాగుంది ఇలా అది కాంబినేషన్. కానీ టైల్స్ పూలన్నీ తక్కువ అంటుకుంటుంది పెయింట్ కింద. ఎంత తిప్పివేసినా అయిపోతుంది. వైట్ అంటే ఇట్ల మీద కూడా ఒకసారి రుద్దేసుకున్నాను. ఇక్కడ అదే దాని మీద అంటున్నాను బాగా పోయే. ఇది అయిపోయాక వైట్ పడుతుంది, అదే వైట్ ఉంటే మిగిలిపోద్ది కదా. చుట్టూ టెబుల్ వేసేసి
అతనే రేషన్ ఇస్తాడా? ఇంకెలా అవుతుందనమాట. ఇంకెలా సెంటర్లో పెట్టామన్నమాట. ఆల్రెడీ కార్ పెట్టిన దగ్గర ఒక పెద్ద ముగ్గు వేస్తాం మేము. ఎప్పుడు అంటే శ్రీరామనవమి రోజున స్టార్ట్ చేస్తాం అనమాట మేము. నవమి రోజున మధ్యాహ్నం మార్నింగ్ స్టార్ట్ చేసాం అనమాట. ఆ వంట అయిన తర్వాత 11కి స్టార్ట్ చేసాము. అక్కడ కార్ పార్క్ దగ్గర షెడ్ కింద పెద్ద ముగ్గు పెట్టాం అనమాట. అయిపోయింది, అది ఆరిపోయింది, డ్రై అయిపోయింది బాగానే. ఇంకెక్కడ సెంటర్లో పెడుతున్నాం అనమాట. పాత ముగ్గులు ఉన్నాయి కదా, అక్కడ దాని మీదకి వైట్ ఇంకొకసారి వేసేద్దాం అనుకుంటున్నాము. ఇంకా ఇదైతే చాలా బాగా కుదిరింది, సెంటర్లో పెట్టాము. ఇంకా సో ఈ కలర్ కాంబినేషన్స్ అయితే తీసుకున్నాము. ఒకవేళ ఇదే ముగ్గు వేద్దాం అనుకుంటే సేమ్ కాంబినేషన్ ఫాలో అయిపోవచ్చు. మీకు చాలా బాగా కుదిరింది. ముగ్గు అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. బార్డర్స్ కూడా చాలా ఈజీగా వేసింది అనమాట. బార్డర్స్ కూడా మంచి బార్డర్స్ సెలెక్ట్ చేశాను నేను. అది కూడా పెడదాం అనుకుంటున్నాం అనమాట. ఇంకా అయిన తర్వాత ఇంకా పెయింట్స్ అయితే నేను ఒకసారి క్లిప్ యాడ్ చేస్తాను, ఒకసారి చూసుకోండి ఏ పెయింట్స్ తీసుకున్నాము. పెయింట్స్కి ఒక మాకంటే ప్లేస్ ఎక్కువ కాబట్టి మాకు ఎక్కువే పడింది పెయింట్స్ అయితే. ఫస్ట్ అయితే ఒక 500 పెట్టి తెచ్చింది. అది తను నీలిమనే తీసుకొచ్చింది. నాకు తెలియదు అసలు ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనే సంగతి నాకు అసలు ఏమీ దీని గురించి నాకు అవగాహన లేదు కొంచెం కూడా. సో ఒక రౌండ్ తీసుకొచ్చింది అనమాట. కొంచెం మళ్ళీ ఇంకా అవుతున్నాయి, ఇంకంప్లీట్ అయిపోతున్నాయి అన్నప్పుడు మళ్ళీ ఇంకొక రౌండ్ ఇంకొకసారి తీసుకొచ్చింది అనమాట. సో ప్రజెంట్ అయితే ఇంక ఇవే కాంబినేషన్స్ యూజ్ చేస్తున్నాము. ఇంకా వైట్ అయితే కొంచెం ఎక్కువ తెచ్చుకున్నాము. ఇంతకుముందు ఒక వీడియో చేశాను నేను, టెర్రకోటా పెయింట్ వేసినప్పుడు ముగ్గులు వేసి చూపించాను కదా. అదైతే ఆ ముగ్గులకి వేసినప్పుడు టెర్రకోటా పెయింట్ అప్పుడు రెడ్ కలర్ తెచ్చుకున్నాం అనమాట. 1 లీటర్ డబ్బా సంజు తీసుకొచ్చాడు, చాలా బాగుంటుంది. అది చాలా ముగ్గులకి వచ్చిందనమాట. అది ఇలా మనం సైడ్ బోర్డర్స్కి వేసుకోవడానికి, కుండీలకి వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ముగ్గులు పెయింట్ దగ్గరే మనకు అది కూడా టెర్రకోటా పెయింట్ అంటే ఇస్తారు, రెడ్ కలర్ వస్తుంది. అది కూడా మనకి ఇలాగ సైడ్లు ఒకవేళ మనకి గట్లులా ఉంటాయి కదా, అలాంటి గట్లకు వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు మన వీడియోస్లో చూసే ఉంటారు కదా, మన దగ్గర గట్టదక్కి కూడా ఉంటుంది ఇక్కడ. సో ఇలాగ సైడ్ బోర్డర్ అయితే వేసాము. దీనికి కూడా మంచి కాంబినేషన్, ఏదైతే మధ్యలో ముగ్గుకి కాంబినేషన్ వేసామో అదే వేద్దాం అనుకుంటున్నాం అన్నమాట దీనికి కూడా. ఇక్కడ వచ్చేసి గ్రీన్ అండ్ వైట్ తీసుకున్నాను అనమాట. మీకు క్యాప్ మీద కనిపిస్తున్న లైట్ గ్రీన్ ఉంది కదా, సీ గ్రీన్ అంటాం కదా, ఆ కాంబినేషన్ వచ్చింది మనకి. ఈ క్యాప్ మీద కాంబినేషన్ వచ్చింది అనమాట. చాలా బాగుంది. ఇది కూడా ఎంత బాగుంది అసలు, కొత్త కాంబినేషన్ కదా, బాగుంది.
చేసుకోవడానికి అయితే ఫస్ట్ స్టీల్ బౌల్స్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే పేపర్ గ్లాసెస్ ఇలాంటివి తీసుకున్నాం కానీ అవి నిలబడలేదనమాట. ఇంకా కొంచెం స్ట్రాంగ్గా లేవు, ఇంకా స్టీల్వే వేస్తామన్నమాట. బ్రషెస్ యూస్ చేస్తున్నాము, దీనికోసం స్టీల్ బౌల్స్ ఒకటి యూస్ చేస్తున్నాము. ఇలా ఇక్కడ కార్ పార్క్ దగ్గర ఒక పెద్ద ముగ్గు వేస్తాం అనమాట. ప్రతిసారి ఇది క్లీన్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే కార్ అంతసేపు ఉంటుంది. బయటకు వెళ్ళినప్పుడు ఇలా మన కాలు కొంచెం స్పేస్ దొరుకుతుంది అనమాట. సో ఇక్కడైతే పెద్ద ముగ్గు వేస్తాం అనమాట. ప్రతిసారి మనం క్లీన్ చేసుకోకుండా ఇంక ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేసి పెద్ద ముగ్గు, చాలా పెద్ద ముగ్గు పెట్టింది. సేమ్ ఇదే ముగ్గు ఇలాంటిదే పెద్దది ర్యాంప్ మీద పెడదాం అనుకుంటున్నాము. ఇదైతే ఇంకా మంచి కలర్స్ పట్టిందండి, మంచి మంచి కలర్స్ అన్నీ వేసాము. ఇది 1 డే కంప్లీట్గా పట్టింది అనమాట. శ్రీరామనవమి రోజున మొదలు పెట్టామని చెప్పాం కదా, ఈ రోజు స్టార్ట్ చేస్తామన్నమాట. అంటే ఈ క్లిప్ మిస్ అయింది ఫస్ట్, అది వెతుకుతున్నాను, వెతికి తర్వాత యాడ్ చేశాను అనమాట. నవమి రోజున మొదలు పెట్టాము. ఈ ముగ్గు అయితే ఒక రోజు అలా కంప్లీట్గా పడిపోయింది. ఈ ముగ్గు వేసినప్పుడు మాత్రం మాకు బాగా కాళ్ళ నొప్పులు వచ్చేసాయి. మన్నాడు 2 రోజులు బాగా పట్టాయి అనమాట ఇంకిద్దరికి కూడా, ఎందుకంటే కూర్చొని అలా కంటిన్యూగా వేసాం అనమాట. వేయడంలో మాకు కొంచెం ఇది కాలు పట్టేసాయి అనమాట. ఇంకా ఇదైతే చాలా బాగా కుదిరింది. ముగ్గు అయితే చాలా పెద్ద ముగ్గు అనమాట. ఇలాంటి ముగ్గులే బాగుంటాయి. ఖాళీ ప్లేస్ ఎక్కువగా ఉన్నప్పుడు చక్కగా ఇలాంటి పెద్ద ముగ్గులు బాగుంటాయి. అందులో కొద్దిగా అండి ఈ సంగతి. ఇంకా మన పెయింట్ ముగ్గులు చూసారు కదా, ఏ కాంబినేషన్స్ యూస్ చేయాలి ఏంటో అన్నీ క్లియర్గా చూపించాను కదా. హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా ఎంజాయ్ చేయడం కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మన మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎవరికైనా కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.